హాయ్ అండి, పద్మాశాలిన్ వన్కి స్వాగతం. ఈరోజు ఒక రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ ఇలా ఒక ముడిలా వేసుకొని 5 చైన్స్ వేసుకోవాలి. ఇలా 5 చైన్స్ వేసిన తర్వాత ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్లో 22 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా మొత్తం 22 వచ్చే వరకు వేసుకోవాలి. ఇలా 22 కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్లో ఫస్ట్ ఒక దానిలో ఒకటి డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మధ్యలో ఒక చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఒక చైన్ 2 డబుల్ క్రోషెట్ ఒక చైన్ అలా వేసుకోవాలి. ఇలా 2 డబుల్ క్రోషెట్ ఒక చైన్ 2 డబుల్ క్రోషెట్ ఒక చైన్ ఇలా వేసుకోవాలి రౌండ్ అంతా. ఇలా ఈ రౌండ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కలర్ అటాచ్ చేసుకొని ఈ 2 మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఇక్కడ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4 వేసిన తర్వాత నెక్స్ట్ ఈ 2 వదిలి మధ్యలో 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ నుంచి ఈ 4 మధ్యలో 2 ఇలా 4 మధ్యలోంచి ఇలా ఫస్ట్ ఒక 3 వేసి ఒక చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేయాలి. అంటే ఈ రౌండ్లో టోటల్ 6 వస్తాయి, మధ్యలో చైన్ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఈ 4లో ఫస్ట్ 3 వేసి 1 2 3 ఇలా 3 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఒక చైన్ వేసుకుని మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేయాలి ఇదే లూప్లో. నెక్స్ట్ 4 మధ్యలో 3 డబుల్ క్రోషెట్ ఒక చైన్ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇదే విధంగా ఈ రౌండ్ అంతా వేసుకోవాలి.
ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పింక్ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రతి లైన్ సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. అలా సింగిల్ వేసిన తర్వాత ఇక్కడ త్రిబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ పింక్ ఉంది కదా, పింక్ మిడిల్ నుంచి తీసుకోవాలి. ఇలా ఈ పింక్ డబుల్ క్రోషెట్ మధ్యలోంచి తీసుకోవాలి. ఇలా త్రిబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ సింగిల్ క్రోషెట్ వేసుకుంటూ ఇక్కడ అల్లుకోవాలి. ఒక లూప్లో సింగిల్ క్రోషెట్ వేయాలి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ త్రిపుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ పింక్ రెండిటి మధ్యలోంచి తీసుకోవాలి. ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సింగిల్ క్రోషెట్తో వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ అంతా ఫిల్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దీనికి గ్రీన్ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకుని ఇప్పుడు మనం ఇక్కడ పింక్ కింద వరకు అటాచ్ చేసాం కదా, దీని మధ్యలోంచి తీసుకోవాలి. ఈ జాయింట్లో ఫస్ట్ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక చైన్ వేసుకుని మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 6 వస్తాయి టోటల్. నెక్స్ట్ ఈ కార్నర్లో వేసుకోవాలి. ఈ కార్నర్లో ఫస్ట్ 3 డబుల్ క్రోషెట్ వేసుకుని ఇలా 3 వేసి ఒక చైన్ వేసుకుని మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వేసుకోవాలంటే ఈ రెండింటి మధ్యలో వస్తాయి. నెక్స్ట్ ఈ జాయింట్లో ఇక్కడ నుంచి ఫస్ట్ 3 డబుల్ క్రోషెట్ మధ్యలో ఒక చైన్ మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే మొత్తం ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా ఈ మధ్యలో ఈ లైన్ ఉంది కదా, లైన్ మీద వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ గ్రీన్ మీద మళ్ళీ వేసుకోవాలి. ఇక్కడ 3 3 6 వేసాం కదా, ఇప్పుడు 4 4 వస్తాయి. ఫస్ట్ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఒక చైన్ వేసుకొని నెక్స్ట్ మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ ఇదే లూప్లో వేసుకోవాలి. అంటే సైజ్ పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటాయి.
ఇలా 4 వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ వేసుకోవాలి. 3 తర్వాత ఈ మధ్యలో గ్యాప్ ఇచ్చాం కదా ఒక చైన్, అక్కడ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4 వేసిన తర్వాత ఒక చైన్ వేసుకుని మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ ఇదే లూప్లో వేసుకోవాలి. ఇలా 4 అయినాయి కదా, 4 4 8. నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా ఈ మధ్యలో వేసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ మొత్తం వేసుకోవాలి. ఇలా మనం 2 రౌండ్లు వేసాం కదా గ్రీన్ ఫస్ట్ దాంట్లో, అలాగే ఇక్కడ 2 రౌండ్స్ వేసిన తర్వాత మళ్ళీ పింక్ సేమ్ ఇదే విధంగా ఇక్కడ అల్లుకోవాలి. ఈ రౌండ్ కూడా ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ పింక్ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ లైన్లో ఇలా స్ట్రైట్ లైన్లో అల్లాం కదా, ఇప్పుడు ఈ మిడిల్ నుంచి ఈ మిడిల్కి ఇలా అల్లుకోవాలి. ఈ మధ్యలోకి ఇక్కడ నుంచి ఫస్ట్ ఒక త్రిబుల్ క్రోషెట్ వేసుకోవాలి, దీని మధ్యలో వేసుకోవాలి. ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇది మళ్ళీ సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక్కో లూప్లో సింగిల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ రౌండ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వేసుకోవాలి త్రిబుల్ క్రోషెట్, ఈ మధ్యలోంచి తీసుకోవాలి. ఇలా వస్తుంది, అంటే వీటి మధ్యలో ఇలా వస్తుంది. మనం పద్మం వేస్తాం కదా ఆ టైప్లో వస్తుంది. ఇక్కడంతా మళ్ళీ సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ మధ్యలో త్రిబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే మొత్తం ఈ రౌండ్ అంతా అల్లుకోవాలి పింక్తో. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఈ ప్యాటర్న్లో వస్తుంది. సేమ్ ఇదంతా ఇదే ప్యాటర్న్లో వస్తుంది. ఇప్పుడు 2 లైన్స్ వేసాను కదా, ఇంకో 2 లైన్స్ వేసాక చూపిస్తాను. సేమ్ ఇంతే. ఎప్పుడు మనం స్టార్టింగ్ నెక్స్ట్ గ్రీన్ అటాచ్ చేసుకున్న తర్వాత ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ పైనే మనం ప్రతి లైన్లోనూ ఇలాగ అల్లుకోవాలి. ఇక్కడ 8 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4 వేసిన తర్వాత ఒక చైన్ వేసి మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 8 డబుల్ క్రోషెట్ వేసి మళ్ళీ ఈ స్ట్రైట్ లైన్ జాయింట్లో ఇక్కడ వేసుకోవాలి 8 డబుల్ క్రోషెట్.
4 వేసిన తర్వాత ఒక చైన్ వేసుకుని మళ్ళీ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇదే విధంగా ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి ఈ 4 మధ్యలో చైన్ వేసాం కదా, ఈ చైన్కి ఇక్కడ 4 8 వేసిన వల్ల నెక్స్ట్ రౌండ్లో 10 వస్తాయి. అంటే మనం ఎక్కువ రౌండ్ పెరిగే కొలది పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ 8 వస్తే నెక్స్ట్ రౌండ్ 10 వస్తుంది. 10 వచ్చిన తర్వాత మళ్ళీ పింక్ సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇలా ఇంకో 2 రౌండ్లు వేసాక చూపిస్తాను. ఇలా ఈ రౌండ్ కూడా వేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇలా మనకి ఎంత సైజు కావాలంటే అన్ని రౌండ్లు వేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.